గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ మోడల్ ఆక్సిలరీ నీడ్ అనే దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. నీడ్ అంటే ఆ నీడ్ అనేటువంటి మాటకు అర్థం అవసరం ఒకటి అని అర్థం, అలాగనే ఒక బాధ్యత అని కూడా మీరు చూడండి. మోడల్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్. దీనికి రెండు ఆర్డినరీ వెర్బ్గా ఎలా వాడతాం, మోడల్ వెర్బ్గా ఎలా వాడతాం. అంటే హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. మీ మామూలు భాషలో చెప్పాలి. ఆర్డినరీ వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్ అని, మోడల్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ అని. హెల్పింగ్ వెర్బ్లో ఒక రకం మోడల్ వెర్బ్. సో హెల్పింగ్ వెర్బ్గా ఎలా వాడుతున్నాము నీడ్ అనే మాటని, అలానే ఆర్డినరీ వెర్బ్గా ఎలా వాడుతున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ అఫర్మేటివ్ సెంటెన్స్, మోడల్ వెర్బ్గా అఫర్మేటివ్ సెంటెన్స్. సో మోడల్ వెర్బ్ అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ షల్లు, విల్లు, కెన్ను, మే, అలానే వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైట్, ఇవి మోడల్ వెర్బ్స్. సో హెల్పింగ్ వెర్బ్ లాగా వాడుతున్నాం. చూడండి, మోడల్ హెల్పింగ్ వెర్బ్. అఫర్మేటివ్ సెంటెన్స్లో అంటే పాజిటివ్ స్టేట్మెంట్లు ఎట్లా వాడుతున్నాం. నోబడీ నీడ్ థింక్ దట్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఆల్ ది వే. నోబడీ నీడ్ థింక్ దట్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఆల్ ది వే. ఎవరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అనుకోవాల్సిన అవసరం లేదు. మేము అంతా కష్టపడుతున్నామని, మేమేదో కష్టపడిపోతున్నామని ఎవరు అనుకోవాల్సిన పని లేదు. అంటే ఎవరు అనుకోవట్లేదు అంటే మేము కష్టపడలేదు. అంటే వీఆర్ స్ట్రగ్లింగ్ ఆల్ ది వే అనేది అంటే మేము స్ట్రగుల్ పట్టలేదు, మేము శ్రమ పట్టలేదు అనే మీనింగ్ ఇక్కడ. సో నోబడీ నీడ్ థింక్ దట్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఆల్ ది వే. అంటే ఎవరు కూడా మేము స్ట్రగుల్ అవుతున్నామని అనుకోవటం లేదు, అంటే మేము స్ట్రగుల్ అవ్వట్లేదు కాబట్టి అనుకోవటంలా, అది మీనింగ్. సో ఇక్కడ చూడండి, అంటే ఇలా నెగిటివ్ సెన్స్లో వాడతాం, అంటే అఫర్మేటివ్లో తక్కువే. తర్వాత ఇక్కడ చూడండి, ఇంటరాక్టివ్ సెంటెన్స్లో ఎట్లా వాడతాం అంటే క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఈ సబ్జెక్ట్, నీడ్ వి లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్. నీడ్ వి లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్. మన పేరెంట్స్ వాళ్ళ యొక్క ఓల్డ్ ఏజ్లో, వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు, పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు మనం వాళ్ళని సంరక్షించాల్సిన అవసరం ఉందా, వాళ్ళ బాగోగులు చూడాల్సిన అవసరం ఉందా. నీడ్ వి లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్. హెల్పింగ్ వెర్బ్ వాడాం. అంటే వీ నీడ్ లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్. మనం మన తల్లిదండ్రులని వాళ్ళ యొక్క ఓల్డ్ ఏజ్లో చూడాల్సిన అవసరం ఉంది అనే దాన్ని ఆ నీడ్ తీసుకెళ్ళి ముందు పెట్టాం, అంటే హెల్పింగ్ వెర్బ్ లాగా వాడాం. ఇక్కడ చూడండి, నెగిటివ్ సెంటెన్స్, షీ నీడ్ నాట్ గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. షీ నీడ్ నాట్ గో దేర్. అలానే యూ నీడ్ నాట్ అటెండ్ ది క్లాస్ ఇఫ్ యు ఆర్ బిజీ. యూ నీడ్ నాట్ అటెండ్ ది క్లాస్ ఇఫ్ యు ఆర్ బిజీ. నువ్వు బిజీగా ఉన్నట్లయితే క్లాస్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మోడల్ వెర్బ్లో ఒక రకమైనటువంటి ఆబ్లిగేషన్ తెలియజేస్తుంది, బాధ్యత. అర్థమైందా? ఇక్కడ ఇక ఆర్డినరీ వెర్బ్లో ఎలా చేస్తుందో చూద్దాం. ఆర్డినరీ వెర్బ్గా ఎలా పనిచేస్తుంది అఫర్మేటివ్ సెంటెన్స్. అన్ని టెన్సెస్ మనం ప్రజెంట్లో వాడచ్చు, పాస్ట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు. యూ నీడ్ టు బై ఏ డిక్షనరీ. నువ్వు ఒక డిక్షనరీ కొనాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెసెసిటీ, ఆర్డినరీ వెర్బ్గా ఉన్నప్పుడు నెసెసిటీని తెలియజేస్తుంది. ఇక్కడ ఆబ్లిగేషన్ తెలియజేస్తుంది, బాధ్యత. ఇక్కడ నెసెసిటీ. యూ నీడ్ టు బై ఏ డిక్షనరీ, ఇది ప్రజెంట్లో వాడాం. నీడ్ అనేది ప్రజెంట్లో వాడాం. నీడ్. అదే గతంలో అనుకోండి, యూ నీడెడ్ టు బై ఏ డిక్షనరీ, అంటే గతంలో అవసరం పడింది అని. భవిష్యత్తులో అవసరం అవుతుంది అనుకోండి, యూ విల్ నీడ్ టు బై ఏ డిక్షనరీ. సో ఇక్కడ నీడ్ అనేది అన్ని టెన్సెస్లో వాడతామని ఇక్కడ చెప్తున్నాం. ఆల్ టెన్సెస్. ఇంకా చూడండి, హీ నీడ్స్ టు టేక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. అతను బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు టేక్, నీడ్స్. ఇక్కడ చూడండి, హీ నీడ్స్ ఆర్డినరీ వెర్బ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్లో వెర్బ్కి ఎస్ వచ్చింది. హీ నీడ్స్.
అంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్లో. మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డూ యూ నీడ్ టు బై ఏ డిక్షనరీ? నువ్వు డిక్షనరీ కొనాల్సిన అవసరం ఉందా నీకు? సో నీడ్ డూ ప్లస్ V1 క్వశ్చన్ అంటే డూ ముందుకు వచ్చింది. డూ యూ నీడ్ టు బై ఏ డిక్షనరీ? అలానే గతం అయితే డిడ్ యూ నీడ్ టు బై ఏ డిక్షనరీ. భవిష్యత్తు అయితే విల్ యూ నీడ్ టు బై ఏ డిక్షనరీ? విల్ యూ నీడ్ టు బై ఏ డిక్షనరీ నెక్స్ట్ ఇయర్? వచ్చే సంవత్సరం నువ్వు ఒక డిక్షనరీ కొనాల్సిన అవసరం ఉందా? సో ఇక్కడ చూడండి, డస్ హీ నీడ్ టు టేక్ ఎ లోన్? అతనికి ఇప్పుడు డబ్బు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా బ్యాంక్ నుంచి? డస్ హీ నీడ్ టు టేక్ ఏ లోన్? డస్ హీ నీడ్ టు టేక్ ఏ లోన్? డస్ నీడ్, ఇది మెయిన్ వెర్బ్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ని ముందుకు పంపించారు క్వశ్చన్ చేయడానికి. ఇక్కడ చూడండి, నెగిటివ్ సెంటెన్స్లో ఎలా అర్థమవుతుంది. యూ డోంట్ నీడ్ టు బై ఏ డిక్షనరీ? నువ్వు డిక్షనరీ కొనాల్సిన అవసరం లేదు, నేనే నీకు మీనింగ్స్ చెప్తాను. లేకపోతే నువ్వు నెట్లో చూసుకోవచ్చు, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సో యూ డోంట్ నీడ్ టు బై ఏ డిక్షనరీ, నువ్వు డిక్షనరీ కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, హీ డజంట్ నీడ్ టు టేక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. అతను బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హీ డజంట్ నీడ్ టు టేక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. అతను బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ డూ నీడ్, అలాగే ఇంకా చూడండి డస్ నీడ్, అలానే డోంట్ నీడ్, డజంట్ నీడ్. హెల్పింగ్ వెర్బ్ మెయిన్. ఇక్కడ వచ్చేప్పటికి నోబడి నీడ్ థింక్, నీడ్ థింక్. చూడండి ఇక్కడ నీడ్ థింక్, ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది మెయిన్. అర్థమైందా? ఇక్కడ చూడండి, నీడ్ వి లుక్ ఆఫ్టర్, నీడ్ వి లుక్ ఆఫ్టర్, ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది మెయిన్. ఇక్కడ కూడా ఇది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్కి నాట్ పెట్టారు. ఇక్కడ కూడా నీడ్ నాట్, హెల్పింగ్ వెర్బ్. యూ నీడ్ నాట్ అటెండ్ ది క్లాస్ ఇఫ్ యు ఆర్ బిజీ. నువ్వు క్లాస్ బిజీగా ఉన్నట్టయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అర్థమైందా మీకు? సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అఫర్మేటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్, మోడల్ వెర్బ్గా సేమ్ అలాగే అఫర్మేటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్, ఆర్డినరీ వెర్బ్గా. థ్యాంక్ యూ.